అసలు ఇప్పటివరకు మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ఏ సినిమాకి కూడా మీరు కథ వినలేదండి? కథ తెలుసు నాకు, అంటే వినటం అంటే కథ విని సినిమా తీయలేదు. సినిమా తీద్దామని నిర్ణయించిన తర్వాత అప్పుడు కథ విన్నాను. రోజు వచ్చి 10 మంది కథలు చెప్తుంటారండి, అవి వినం. నేను మీతో సినిమా తీస్తున్నాను అని డిసైడ్ అయినప్పుడు అప్పుడు కథ వింటాను. అంటే మీరే పర్టికులర్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు అంతే స్టోరీ వింటారు. అంతే. ఇప్పుడు సినిమా కథని ఏం చేస్తాం, ముందు డైరెక్టర్ కదా కావాల్సింది మనకి. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ మనం సేఫ్ అవుతాం లేమా, ఈ 3 విషయాలు ఆలోచించిన తర్వాత అప్పుడు కథ వింటాను. ఇప్పుడు కథని బట్టి బడ్జెట్ ఉండకూడదు, మన బడ్జెట్ బట్టి కథ ఉండాలి. ఏదో మీ మీ ఫార్ములా. అవును, లేదు ఎవరి ఫార్ములా టైటానిక్ సినిమా తీద్దాం అనుకుంటున్నారు, మంచి కథ కదా తీయచ్చుగా, మరి దానికి బడ్జెట్ ఉంది, దానికి సరిపోద్ది బడ్జెట్. సరిపోదు. మళ్ళీ అదే ఇప్పుడు రాజమౌళి గారు లాంటి సినిమా ఏదో ఉంటుంది, మగధీర లాంటి సినిమా కథ ఉంది, మనం తీయగలమా? అందరూ మనం తీయలేం కదా బడ్జెట్ సినిమా కథలు. మన దగ్గర ఒక 50 లక్షలు తీద్దాం సినిమా, 1 కోటి రూపాయలు తీస్తున్నామా, 1 కోటి రూపాయల్లో ఏ బడ్జెట్లో ఏ కథ బాగుంటుంది అది అది ట్యూన్ చేసుకుంటాం. మీరు పెట్టుకునే మ్యాక్సిమం బడ్జెట్ ఎంత అండి ఒక సినిమాకి? హీరోని బట్టి, సినిమా హీరో ఉంటే దాన్ని బట్టి సాలబిలిటీ ఎంత ఉంటే అంత. అంతేగాని అంటే ఎవరైనా ఇంత దాటకూడదు, ఇంతకు మించి పెడితే అదేం లేదు. నేను 2 కోట్ల సినిమా తీశాను, 1 కోటి సినిమా తీశాను, 1 కోటి రూపాయల సినిమా తీశాను, అన్ని రకాల సినిమా తీస్తాం. ఏదైనా ఆ డైరెక్టర్ వర్త్ ఉందా లేదా, ఆ హీరోకి సాలబిలిటీ ఉందా లేదా, ఆ రెండిట్లో తీస్తే మనం వర్కౌట్ అవుద్దా లేదా చూస్తాం అంతే. అండ్ చాలా మందికి మీరు కొన్ని ఇంటర్వ్యూలలో దీని గురించి క్లారిటీ ఇచ్చినా ఇప్పటికీ బయట నార్మల్ ఆడియన్స్కి కావచ్చు వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే, ఏంటి 100 సినిమాలు ప్రొడ్యూస్ చేశారా, అసలు ఏం సినిమాలు నిజమా, అన్ని డబ్బులు వచ్చాయి అసలు ఈయనకి ముందు అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో లెక్కలు ఎలా ఉంటాయంటే ఓ 2-3 సినిమాలు తీసినా అందులో కనీసం ఒకటన్నా లాభం వస్తాయి కానీ నెక్స్ట్ మళ్ళీ గట్టెక్కడం అన్నది జరుగుతుంది. అలా వరుసగా ఫ్లాపులు ఆడకుండా ఉంటే అన్ని సినిమాలు ఎవరు తీయరు. ఎలా అబ్బా 100 సినిమాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి ఏమన్నా గుప్తనిది ఏమన్నా దాచిపెట్టారా ఏంటి? మన రోషి గారి డబ్బు బ్లాక్ మనీ దగ్గర ఉంది, లేకపోతే స్టాలిన్ బ్లాక్ మనీ దగ్గర ఉంది, బినామీ ఇలా బ్లాక్ మనీ దగ్గర ఉంది అనుకోండి అంతే. ఇప్పుడు సినిమా అనేది ఒక సినిమా తప్పు చేస్తామండి, తెలియక తీస్తాం, లేదా ఒక సినిమాలో పొరపాటు జరగచ్చు. 2 సినిమాగా తప్పు జరగదు కదా, ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాం కదా. పైగా మేము ఒరిజినల్గా వైశ్య అంటే ఎందుకు చెప్తున్నానంటే గొప్ప అని కాదు, ప్రతి వైశ్య అంటే లెక్క వేస్తాం, మేము ప్రతి దానికి లెక్క వేస్తాం. డబ్బు పూర్వం పెద్దలు ఏమన్నారంటే మీకు డబ్బు ఎక్కువైతే కాళ్ళ పడే, కానీ కాళ్ళ పడేసేటప్పుడు లెక్క పెట్టి పడేయమన్నారు. మీరు ఎవరైనా డబ్బు ఉందనుకోండి, డబ్బు ఇలా పడేయకూడదు, లెక్క పెట్టి 300 ఉంది 300 పడేయాలి. అప్పుడు 300 పడేసారని రాసుకోవచ్చు మన లెక్కల్లో, ఎంత పోయిందో ఎంత పడేసిందో తెలుసుకుంటుంది. అలాగే సామెత చెప్పారనమాట. అలాగేంటంటే డబ్బు ఎక్కువైనా సరే లెక్కటి పడేయమన్నట్టుగా మనం ప్రతి పనికి లెక్కేస్తాం. ఇది సినిమా తీస్తే ఎంత అవుతుంది, ఎంత వస్తుంది అనే విషయం. కొత్తగా ఒక సినిమా తీసేవాడు తిరిగిపోవచ్చు ఎంత వస్తుందో, కానీ మాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. సినిమా తీసేది మీరు అన్నట్టు ఇటు తీద్దామా ఫ్లాప్ తీద్దామా అన్న ఆలోచన లేదు నాకు. ఎందుకంటే ఇటు నా సినిమా తీయలేను, మీరు కూడా తీయలేరు. అంటే మీరంటే ఎదరు వ్యక్తి కూడా తీయలేడు. హిట్ సినిమా తీయడం ఈజీ కాదు. ఆ విషయం చాలామంది తెలియక నేను దేవుడు కబరే కొట్టాను, లేదేనేమో నాకు చిరంజీవి గారు క్లాప్ కొట్టారు, లేదేనేమో నాగార్జున గారు స్విచ్ ఆన్ చేశారు అనుకుంటారు. వాళ్ళు మంచి మనసుతో స్విచ్ ఆన్ చేస్తారు, నాగార్జున గారు క్లాప్ కొడతారు. కానీ నీ సినిమాలో దమ్ము ఉండాలి కదా, నువ్వు తీసే సినిమాలు ఎందుకు ఆడలేదు మరి? మరి మీరు తీసిన సినిమాలు ఎందుకు ఆడలేదు అంటారు? ఆడవని చెప్తున్నా నేను, అంటే ఎందుకు ఆడలేదు, నేను ఎందుకు ఆడలేదు, నేను అడగట్లేదు అని ఆడవు అని తీసాను. నేనేది మామూలుగా ఇప్పుడు 1-2 సినిమాలకి తర్వాత కొంచెం అనుకుంటారు కదా, ఏదో ఒకటన్నా మంచి హిట్ పడితే బాగుంటుంది అన్నది. మంచి హిట్ పడితే బాగున్నా, మంచి సేఫ్ పడితే బాగుండుకుంటాను. సేఫ్గా సినిమా తీయాలి తెలుసు నాకు. హిట్ సినిమా తీయడం నిజంగా నాకు రాదు. ఎవరైనా తెలిసి హిట్ సినిమా తీస్తాను ఎవరైనా దగ్గర తీసుకురండి మీరు, అక్కడ నేను ఒక జత బట్టలు పెట్టి దండేసి సినిమా తీస్తాను ఆడితోటి. సినిమా ఇప్పుడు సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అయితే 90 సినిమాలు ఫ్లాప్ అవుతాయండి, 10 సినిమాలు హిట్ అవుతాయి. ఆ 10 సినిమాలు హిట్ అయిన సినిమాలను ఒకసారి లెక్కేసుకుందాం. 90 ఫ్లాప్లు ఎందుకు తీశారో చెప్పక్కలేదు మీరు, 10 హిట్లు ఎందుకు తీయగలిగారు అంటే దాంట్లో ఒక అద్భుతమైన ఒక డైరెక్టరో, లేదా అద్భుతమైన ఒక కథో, లేదా ఒక అద్భుతమైన బడ్జెటో ఇలాంటివి ఉంటాయి దాంట్లో. ఆ అద్భుతాలు అందరూ ఏమీ లేవు, లేనప్పుడు మనం హిట్ సినిమా తీయలేం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్ అన్నమాట సినిమా తీయటం. ఎవడైనా హిట్ సినిమా తీస్తానంటే అండి నాకు తీసుకురండి, ఆడి సంగతి చెప్తాను ఆడికి. హిట్ సినిమా తీయడం ఈజీ కాదండి. రెండోది ఏంటంటే బడ్జెట్ ఉంటుంది. హిట్ సినిమా తీయడానికి మనకి నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ ఉండాలి, ఆర్టిస్ట్ ఉండాలి, దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, బోల్డ్ అన్నీ ఉండాలి దాంట్లో. అవన్నీ ఉంటేనే హిట్ అవ్వడానికి ప్రయత్నం అవుద్ది. అది కూడా ఇట్లు కాదు. నిన్న మొన్న సినిమా తీశారు కీరవాణి గారు అబ్బాయి, తెల్లవారితే గురువారం. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది చెప్పండి మీరు? దీని ఒక్కదాని సంబంధించి ఆడియన్స్కి అంటే వాళ్ళు తెలియదు ఆ మాత్రం సినిమా తీసే వాళ్ళకి. ఆ సినిమా ప్రొడ్యూసరు సాయి గారు అని చెప్పేసి ఆయన ఏ సినిమా తీసిన ప్రొడ్యూసర్, ఆయన డిస్ట్రిబ్యూటరు, ఆయన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అండి, ఆయన ప్రముఖ నిర్మాత. రాజమౌళి గారు బ్యాకింగ్ ఉన్న నిర్మాత అతను. ఆ సినిమాకి తీశాడు అంటే నిర్మాతగా అతను 100% సక్సెస్ఫుల్ అయ్యాడు. ఒక 300 థియేటర్లు రిలీజ్ చేశారు సినిమా. మూడోది ఆ సినిమాకి ప్రమోషన్ ఎవరు వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, అలా పెద్ద పెద్ద అందరూ వచ్చారు. హైయెస్ట్ ఇంట్రెస్ట్లో ఉన్నారు, ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చారు.
డబ్బులు బాగా తీశారు. కీరవాణి గారు అబ్బాయి మ్యూజిక్, అంతకుముందు భైరవాణి, అంతకుముందు సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మ్యూజిక్. హీరో ఎవరు? కీరవాణి గారు ఇంకో అబ్బాయి. ఇన్ని ప్లస్లు ఉన్న సినిమా ఎందుకు ఆడలేదు చెప్పండి? ఆడియన్స్కి నచ్చకపోతే ఎందుకు ఆడియన్స్ నచ్చలేదు? అసలు మీరు ఎవరు ఆడియన్స్ నచ్చడానికి? ఇప్పుడు మార్నింగ్ షో ఫుల్ అయిన తర్వాత ఈ సినిమా బాగాలేదురా అని చెప్పాలి మీరు ఆడియన్స్ అంటే, అంతేనా? అసలు ఆడియన్స్ మార్నింగ్ షో ఫుల్ అవ్వలేదు. ఎందుకు ఫుల్ అవ్వలేదు? ఈ ఒక్కదాని సమానం చెప్పండి మీరు మీ అనుభవంతో. అంటే పర్టికులర్ ఈ మూవీ గురించి ఈ అడుగుతున్నారు. మూవీ గురించి అడుగుతున్నాను, మీకు అంటే తెలిసిన మూవీ గురించి అడుగుతున్నాను. మేబీ ఏమన్నా కరోనా ఎఫెక్ట్ ఇది కరోనా ఎఫెక్ట్లో లేదు, ఇది కరోనా ముందు వచ్చింది ఈ సినిమా, కరోనా అకౌంట్లో లేదు ఇది. అంటే ప్రేక్షకుడు మీకంటే నాకంటే తెలియనోడు, మీరు గొప్ప కథ అనుకుని ఎన్నుకున్నారు కదా. బళ్ళారి సాయి గారికి కథ మీద కమెంట్ ఉంది కదా, ఆ కీరవాణి గారి కమెంట్ ఉంది కదా, వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా తీస్తున్నాడు, ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. రాజమౌళి గారు కూడా జాగ్రత్త తీసుకుంటారు కదా. ఆ కథ ఏంటి ఒకసారి విని, వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు కాబట్టి, అంటే సొంత అబ్బాయి కాబట్టి అన్నగారు అబ్బాయి భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు కదా. మరి ఇంతమంది మేధావులు ఉన్న సినిమా ఎందుకు ఇట్టవలేదు? రాజమౌళి మీరే గారు చెప్పండి ఆన్సర్ దానికి ఏంటో. నేను ఆన్సర్ లేదు దానికి, అది ఉంటే నేను చెప్తున్నా మీకు, దానికి ఆన్సర్ లేదు. ఇంతసేపు మీ దగ్గర ఆన్సర్ పెట్టుకొని క్వశ్చన్ అడుగుతున్నారేమో దాని అనుకున్నాను. ఆన్సర్ ఏంటంటే ప్రేక్షకుడు మనకంటే తెలియనాడండి. మీరు ఎంత వీళ్ళందరూ కూడా అమాయకులేం కాదు కదా, గొప్ప కథ అనుకుని తీశారు వీళ్ళు, అది ఫెయిల్ అయింది. అంటే గొప్ప కథ అనుకుని మీరు డిసైడ్ అయిన కథ ఫెయిల్ అయినప్పుడు నేను కథని నేనేం తీసాను అంటున్నాను, నేను చేయగలను అంటున్నాను. నేను కథ సెలెక్ట్ చేసి ఏం చేయగలను? ఆ కథలో వాళ్ళ బడ్జెట్లో అది 7 కోట్లు ఉంటుంది బడ్జెట్ సినిమాది. దాంట్లో ఒక బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్ ఉన్నాడు, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, మంచి డైరెక్టర్ కొత్త కుర్రాడు, అంటే మంచి థాట్స్ ఉంటాయి. దాంట్లో ఒక బ్యాకింగ్ ఉన్న హీరో, అంటే కీరవాణి గారు అబ్బాయి అని చెప్పుకుంటే బాగున్నాడు కదా. ప్రమోషన్ నా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, అందరికి వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా. అది నేను ఏమన్నాడు, నేను గెస్ట్గా రాలేదు, ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ సినిమా ఇది అని చెప్పాడు. అంతకన్నా గొప్ప వర్డ్సే ఉంటాయి. ఎందుకు ఆడలేదు? వీళ్ళందరికీ తెలీదా ఇట్ సినిమా తీద్దాం లేదా ఐడియా లేదా? ఉంది కదా. అంటే ఇట్ సినిమా అంతా ఈజీ కాదు అని చెప్తున్నాను మీకు. నేనైతే ఇట్ సినిమా తీనని చెప్పాను, వాళ్ళు ఇట్ సినిమా తీద్దాం ప్రయత్నం చేశారు, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. రెండు ఒకటే, నా అకౌంట్ ఒకటే. అదే టైంలో నేను సినిమా తీశాను, నేను 50 లక్షలు బడ్జెట్ పెట్టి తీసాను, అని అది ఫెయిల్ అయింది, వాళ్ళది ఫెయిల్ అయింది. బట్ నేను సేఫ్గా ఉన్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.